ఫోకస్ టీవీకి స్వాగతం సుస్వాగతం. మనం రోడ్డు మార్గాన ఇక్కడ పొగాకు రైతు చూస్తున్నాము. అతని కష్టం సామాన్యమైనది కాదు. ఎవరు చూసినా కలం నీళ్ళు వచ్చే పరిస్థితిగా ఉంది. ఎందుకంటే గతంలో వర్షం పడ్డప్పుడు పొగ మొక్కలు నాటితే బతికేవి. ఇవాళ ముందే మందేసి దిక్కులో డ్రిప్ ఇరిగేషను నీళ్లు పెట్టి పరిస్థితి వచ్చింది. నారు ఒక వానకు వస్తే ఒకసారి వానకేస్తే అయిపోయాయి. మళ్ళీ ఇప్పుడు నారు కొనాలంటే 1కి 5 అంతల రేటు పెరిగింది. గతంలో 1000 రూపాయలు 500కు దొరికే మూట ఇవాళ 5000 దాకా వస్తుంది. చూద్దాం మన రైతుని అతను ఆవేదన బాధని ఒకసారి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. తిరుపతి రెడ్డి గారు, ఒకసారి మీరు ఎలా ఖర్చు పెట్టారు, మీకు ఎంత నష్టం వచ్చింది, ఇప్పుడు ఎంత రేటు ఉంది, అక్కడికి తీసుకెళ్తే ఎంత రేటు వేస్తున్నారు అనేది ఒకసారి తెలియజేస్తారా? చెప్పండి. ఇక్కడేమో ఎక్కువ ఖర్చులు అవుతుంది. కర్ర టన్ను వచ్చేసి 3000, 4000, 5000 అమ్ముతుంది. మామూలు ఆకుగొట్టే వాళ్ళకైతే 30,000 కనీసం 35,000 తీసుకుంటుండ్రు. డ్రైవర్కి వస్తే డ్రైవర్కి 6,000 లేనిది ఇవ్వటం లేదు, కాలవటం లేదు. ఖర్చులు ఫుల్ ఖర్చులు. నాటను వస్తే 500, 600 కూలి, అది మధ్యాహ్నం దాకానే. కలుపుకొస్తే 400 కూలి. బండి దోళన వస్తే తోలించుకున్నోడికి రైతుకు 7 రూపాయలు భోజనం పెట్టాలి. మరి ఇంగిట్ట జరుగుతుంది. ఇలా అడిగి పోతేనేమో మామిడి చెక్కులేమో 5,000 ఎత్తుండ్రు. నెంబర్ చెక్కేమో ఒకసారి 20,000 అంటారు, ఒకసారి 30,000 అంటారు, ఒకసారి ఏమో 35,000 అంటారు. చివరికి వచ్చి లేక 5,500 కూడా కొంటాం లేదు బయట వాళ్ళు. అది జరిగేది. ఇప్పుడు నారు మూట 5,000. మొన్న వాన పడక ముందు గతంలో అప్పుడు మామూలుగా 30,000 నడుస్తుంది. ఈ 30 వర్షం పడ్డాక 35,000 అంటుండ్రు. మామిడి చెక్కుపోతే వాళ్ళకి నచ్చిందేమో 35,000, నచ్చందేమో ఎనిక్కి. అది బయటికి తెస్తే 2,500, 22,000 అంటుండ్రు. ఈ నాట్లేకి ఆ టైర్ నాట్లేకి మొత్తం వర్షం పడి మొత్తం పోయినాయి, బొబ్బొచ్చి తెగులు. ఇప్పుడు నారు మూట కొనాలంటే 5,000 ఎక్కడ లేదు. మొన్న మొదట్లో ఎంత ఉంది మూట? అప్పుడు తక్కువ ఉంది. అప్పుడు 2,000, 5,500. ఇప్పుడు 2,000 అన్నది 5,000 అంటే 2 రెట్లు కంటే ఎక్కువ పెరిగింది. ఇప్పుడు లేక కొంతమంది నిలబడి ఉంటారు నాటడానికి, నారు లేక కొనలేక. ఎరువుల మందు ఫర్టిలైజర్ కూడా బాగా పెరిగినాయి అన్నారు. పెరిగినాయి. 1,500 తక్కువ ఏం లేదు. బలం మందు 20 DAP, సూపర్ ఫాస్ఫేట్, సల్ఫేట్ అవి. ఇప్పుడు రైతులైతే ఈ సంవత్సరం గత 2 సంవత్సరాల అవతల రైతులు ఒక 2-3 సంవత్సరాలు బాగుంది పరిస్థితి. ఈ 2-3 సంవత్సరాల నుంచి పరిస్థితి ఎందుకు? వర్షం ఇది వరకేమో నీటి సౌకర్యం లేక, వర్షం లేక పంటలు సరిగ్గా లేవు. ఇప్పుడు వర్షం పడ్డది కానీ వర్షం పడ్డ కూడా అనుకూలం లేదు. పంటలు అన్నీ పోయినాయి ఉరకలేసి. మళ్ళీ ఈ పంటలు ఇప్పుడు ఎత్తి ఎనుకు అయ్యి ఎండలు కొత్తదో రాదు. ఇప్పుడు గత ప్రభుత్వం ఉన్నప్పుడు, ఇప్పుడు గతం ప్రభుత్వం ఉన్నప్పుడు ఇవి ఇన్సూరెన్స్ రాశారు కదా, అంటే ఇప్పుడు కాదు 2 సంవత్సరాల అవతల వయసు రాశారు కదా. రాసినప్పుడు రైతుల అకౌంట్లోనే డబ్బులు పడ్డాయి. ఇప్పుడు మొన్న వానలు పడ్డప్పుడు కానీ మొన్న పోయిన సంవత్సరం, ఇప్పుడు 2 సంవత్సరాలు అయింది కదా, టీడీపీ వచ్చినాక సంవత్సరం వైఎస్ఆర్ ఉన్నప్పుడు ఆయన మామూలుగా తీసుకోమని అందరికి అకౌంట్లో వేస్తానండు. ఇక్కడికి వచ్చి లేక వాలంటీర్లు కార్యకర్తలు ఏం చేస్తున్నారు, వాళ్ళ కాడ సత్యవాళ్ళ వాళ్ళ కాడ రాపిచ్చేది, రాయమనేది, ఆడిపోయి కొట్టిన మిగతా సగం మందికి తీసిన వెక్కిండు. ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం, ఈ ప్రభుత్వం వచ్చినాక ఇంకా రాలేదు కదా డబ్బు. ఈ 2 సంవత్సరాలు ఏం రాలే. మొన్న పడుతుంది అంతే. ఇప్పుడు ఈ రైతులు సంబంధించి సబ్సిడీ విత్తనాలు కానీ అవన్నీ ఇస్తున్నారా? ఇక్కడ ఏం లేవు. కందులు మట్టుకి ఇస్తారు. అయ్యా అందిన వాళ్ళకు తల ఒక ప్యాకెట్, అందని వాళ్ళకి ఏం లేదు. ఇప్పుడు ఈ నష్టం వస్తుంది కదా, ఈ నష్టం వచ్చేటప్పుడు మీరు ఇది మానుకొని ఏదో పని చేసుకోవచ్చు కదా, ఎందుకు? చేసాము ఇదే పైరు అటు పోయి మేమేం చేసాము, ఇదే పని చేస్తుంటాము. అటు బయటకు పోయి ఏ పని చేస్తాము, చేయలేము. చూస్తున్నారు కదా, రైతుని కావాలని అడిగితే ఈ పని కాకపోతే వేరే పని చేయమంటే వాళ్ళు మేము ఈ పని నష్టం వచ్చినా లాభం వచ్చినా ఇదే చేస్తున్నాం అన్న. అది రైతుకున్న విలువ, రైతుకున్న బుద్ధి. అదే కానీ ఒక వ్యాపారస్తుడు అయితే ఒక పని చేస్తే నష్టం వస్తే అతను మరో సంవత్సరం ఇంకో పని చేస్తాడు. రైతు అనే వ్యక్తి జీవితం మొత్తం నష్టం వస్తానే ఉన్నా కానీ దాన్నే నమ్ముకుంటాడు. అది రైతుకున్న. అయితే ఈ విషయంలో బ్యాంకుల దగ్గరికి వెళ్ళినా, ఆఫీసుల దగ్గరికి వెళ్ళినా, సబ్సిడీ విత్తనాల కోసం వెళ్ళినా రైతుల్ని చిన్న చూపుగా చూస్తారు. మనం కోటీశ్వరుడైనా 100 కోట్లునైనా నోట్లోకి 4 వేలు పోతేనే బతికేది మనిషి. కానీ రైతుల్ని చిన్న చూపుగా చూస్తారు.
డబ్బులు బ్యాంకు వాళ్ళు ఒక 2 రోజులు లేట్ అయితే ఇంటికి వస్తారు రైతు దగ్గరికి అయితే. అదే కోట్లు 100 కోట్లు ఎగ్గొట్టినోడి దగ్గరికి అయితే పారు. అది ఎప్పుడైనా కానీ రైతులు విలువ కాపాడకపోతే అడగరు. కరెంటు బిల్లు మా రైతులు పోయి ఏదైనా కట్టలేక లేటు డబ్బులు అయినాయి అనుకో ఇంటికి వచ్చి తీగ తీస్తాం అయ్యి అంటారు. కోట్లు కంపెనీలు పెట్టిన వాళ్ళు కాడపోయి అడగరు. ఇప్పుడు ఒక లైట్ మనిషి ఉంటాడు, బాత్రూమ్ లైట్ ఉండాలా, పంచలో లైట్ ఉండాలా, ఇంట్లో లైట్ ఉండాలి, ఒక ఫ్యాన్ అన్న తిరగాల. మరి నువ్వు ఏసీలో ఉన్నప్పుడు మేము దోమల సైడ్ గుర్తించుకోవాలా? నీకు కరెంట్ ఇచ్చింది దేనికి? కరెంట్ ఇవ్వటానికి. ఇవన్నీ ఉండకూడదు, మీకు ఉంటే ఇవన్నీ కొట్టేస్తామని ఇట్ట వస్తుండే. అదే ఉన్నోడు తప్పు చేస్తే అందరూ సలాం కొడతారు. ఇవాళ ఒక్కొక్కడు ఎమ్మెల్యేలు కానీ ఎవరన్నా కానీ సరే కోట్లు సంపాదించుకొని 100 ఎకరాలు ఉంది. ఒక రైతు కాడ 5 ఎకరాలు ఉంటూ ఉండకూడదు అంటుంది. దేనికి? అంతే, కోట్లు సంపాదించుకున్నోడి కళ్యాణం కదిలియరు, కోట్లు లేనివాడి కళ్యాణం తరమైపోతారు. రైతు కానీ లేకపోవటం వల్ల ఇవన్నీ ఆఫీసర్లు రైతులను ఇలా ఇబ్బంది పెట్టడం వల్ల ఈరోజు రైతులు తగ్గిపోయే కొంది కల్తీ ఆహారం అయ్యి డబ్బులు హాస్పిటల్ వాళ్ళకి కుమ్మరించిపోతున్నారు. జబ్బులన్నీ వచ్చి కల్తీ ఆహారం తిని. అదే రైతును కానీ సక్రంగా చూసుకుంటే ఈరోజు ఈ హాస్పిటల్ పరిస్థితి వచ్చేది కాదు. అయితే ఎవరైనా కానీ రైతుని చిన్న చూపు చూసి రైతు దేముంది అనే వ్యక్తులు ఏ రోజుకైనా మట్టి కొట్టుకొని పోవాల్సిన పరిస్థితి వచ్చింది. చూడండి ఒక్కసారి వాళ్ళు చూడండి, కూలీలు వాళ్ళు సొంతంగా నాటుకుంటా డబ్బులు పెట్టలేక ఎలా చేస్తున్నారనేది చూడండి. బురదలో చూడండి ఈ టైంలో మిట్ట మధ్యాహ్నం టైంలో వాళ్ళు బతికి దీని మీద వస్తుందో రాదో నాటినాక 4-5 నెలలు వెయిట్ చేస్తే కానీ తెలియదు. కానీ రూపాయి వచ్చిద్దా రాకపోయినా నమ్మకంతో ఎలా నాటుతున్నారు. అది రైతుకున్న విలువ, రైతు బుద్ధి. అది చూస్తున్నారు కదా ఫోకస్ టీవీ. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం.